సార్ ఇందాక మీరు అన్నారు కదా! ఇంజిన్ టెస్టింగ్ అని జెప్పి. సో, ఇప్పుడు ఇంతకుముందు అంటే నాకు దీని విషయంలో పెద్దగా నాలెడ్జ్ లేదు గానీ, ఇంతకుముందు మనం తయారు చేసిన ఇంజిన్‌లు గానీ, ఈ వ్యవస్థని టెస్ట్ చేయడానికి మనము రష్యా పంపించేవాళ్ళము అనన్నారు. సో, ఇప్పుడు ఇది రావడం వల్ల ఈ టెస్టింగ్ అనేది కూడా మన దగ్గర చేయగలుగుతామా? మీరెంతో మర్యాదగా నాకు నాలెడ్జ్ లేదని అన్నారు. నాకు గూడా పెద్దగా నాలెడ్జ్ లేదండి. ఏదో హ్మ్. 25 ఏళ్ళు పని చేశాను కాబట్టి చెప్తున్నాను నా ఎక్స్‌పీరియన్స్‌తో. సార్. మనకి మెయిన్ సమస్య ఏందంటే, కోర్ టెక్నాలజీలో మనం ఆత్మనిర్భరత సాధించలేదు. రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సాధించలేదు. మీరన్నట్టు రష్యాకు పోవాల్సిందే. సార్. ఏంది ఇంజిన్ వాళ్ళు తయారు చేయాలి. ఆ హ్మ్. ఇంజిన్ కండిషన్స్ ఏంటి? వాళ్ళు మంచు ప్రదేశాల్లో తయారు చేస్తారు. మన హ్మ్. దగ్గర మంచు ప్రదేశాలు తక్కువ. ఆహ్, మ సార్. హీట్ వ్యవహారం మీడియం టెంపరేచర్ అంటారు కదా! మీడియం సార్. టెంపరేచర్స్ మన దగ్గర ఎక్కువ, వాళ్ళ దగ్గర తక్కువ. దానికోసం హ్మ్. ఇక్కడ సెపరేట్‌గా తయారు చేయాలి. తయారు చేయకపోతే ఏం చేయాలి? ప్రతి ఇంజిన్ టెస్ట్ మీరు ఊహించండి. ఒక విమానంలో ఇంజిన్ ఏసుకొని రష్యా పోతే గాని దానిలో ఉన్న ఫాల్ట్ తెలీదు. సార్. దాన్నేమంటారు? ఈజీగా అర్థమయ్యేటట్టు కోర్ టెక్నాలజీస్ అంటారు. కోర్ టెక్నాలజీస్ మన దగ్గర లేదు. ఈ రోజుకి కూడా హ్మ్. మనం యుద్ధ విమానం ఇంజిన్ తయారు చేసే శక్తి సామర్థ్యాలని తెచ్చుకోలేదు. సార్. రేపు పుట్టపర్తిలో భారతదేశంలో మొట్టమొదటి యుద్ధ ఇంజిన్ తయారైతే మనకన్నా గర్వపడేవాడు ఇంకోడుంటాడా? సార్. హ్మ్. సార్ ఇక్కడ అంటే ముఖ్యంగా ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ప్రాజెక్టు పుట్టపర్తిని ఎందుకు ఎంచుకున్నది సార్? చాలా బాగా అడిగారు. 2 విషయాలు. ఒకటి హ్మ్. శత్రు దేశాలకి దూరంగా ఉండాలి. హ్మ్. 2 క్లైమేట్ కండిషన్స్ మనం మాట్లాడుకున్నాం గదా! రష్యా, మాస్కో వెళ్ళాలి ప్రతి దానికని విమానాలెత్తుకొని. నాతో పాటు ఎంతో మంది హ్మ్. ఎయిర్ ఫోర్స్‌లో చూసాను, ఆర్మీలో చూసాను. స్పెషలిస్టు. ఒక్క పని కోసం నెలల తరబడి వెళ్ళాల్సొచ్చేది. ఎందుకంటే ఇంజిన్‌లో ప్రాబ్లమ్ ఉంది. ఒకసారి ఇంజిన్ ప్రాబ్లమ్ అయిపోతే మొత్తం ఫ్లీట్ అంతా డౌన్ చేసేస్తారు. ఎందుకంటే ఎక్కడ ప్రాబ్లమ్ అయిందో తెలీదు గదా! సార్. పైలట్ ఎర్రర్ అయిందా? హ్మ్. టెక్నికల్ డిఫెక్ట్ అయిందా? ఇంజిన్ ఫెయిల్యూర్ అయిందా? వెదర్ అయిందా? బర్డ్ హిట్ అయిందా? తెలీదు. చాలా చాలా విషయాలుంటాయి దీంట్లో. సార్. ఈ ఏఎంసీ అనేది అడ్వాన్స్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ అనేది ఇక్కడ తయారు చేయడం వల్ల హ్మ్. ఇంజిన్‌లో ఎన్ని భాగాలున్నాయి? బేసిక్‌గా వైరింగ్ అండి ఇంకేం లేదు. ఫ్యాన్‌లో మోటార్ ఉంటుంది గదా! స్టార్టర్ దాంట్లో సార్. వైరింగ్. ఆ మోటార్ తయారు చేసే శక్తి సామర్థ్యాలు మనం గాని తెలుసుకున్నాము అంటే, హ్మ్. ఒకటి శత్రు దేశాలకు దూరంగా ఉన్నాం. హ్మ్. 2 సముద్రానికి దగ్గరగా ఉన్నాం. ఈ సార్. రెండిట్లో క్వాలిఫికేషన్స్‌లో పుట్టపర్తి బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. సార్ ఇంతకుముందు మీరు చెప్పారు కదా! సుమారుగా 650 ఎకరాలు కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి. సో, అంటే దీంతో పాటు యామ్‌కో తప్ప ఇంకా వేరే వేరే ఇంకేమైనా ప్రాజెక్ట్స్ దాంట్లో వచ్చే అవకాశం ఉందా? అక్కడ అక్కడ ఇంకేం జరగబోతున్నాయి సార్? ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! హ్మ్. మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ అంటే దాంతో వెపన్స్ ప్లాట్‌ఫార్మ్ లోడ్ చేయాలి. ఒక్క విమానమే వెళ్ళదు గదా! పైలట్ టెస్టింగ్ కోసం. సార్. తర్వాత ట్విన్ ఇంజిన్ సింగిల్ సీటర్. ప్రస్తుతానికి మనం ఏమనుకుంటున్నాం సింగిల్ సీటర్, ట్విన్ ఇంజిన్ అనుకుంటాం. హ్మ్. సింగిల్ సీటర్ అంటే సీట్ తయారు చేయాలి గదా! ఎజెక్షన్ అవును. సరిగ్గా అవుతుందా లేదా? ఎజెక్షన్ కింద ఒక చిన్న బాంబ్ ఉంటుంది. బాంబ్ హ్మ్. కొట్టంగానే అది పైన కాక్‌పిట్‌ని చీల్చుకొని పోయి కింద పడాలి. ఆ ఎజెక్షన్ సీట్ తయారు చేయాలి. హ్మ్. ఎజెక్షన్ సీట్ తయారు చేస్తే బాంబ్ తయారు చేయాలి. ట్విన్ హ్మ్. ఇంజిన్ ఉంది. ట్విన్ ఇంజిన్ తయారు చేయాలంటే ట్విన్ ఇంజిన్‌లు పెట్టడానికి అక్కడికంత స్పేస్ ఉందా లేదా విమానం ముందు ఏరో ఫ్రేమ్ తయారు చేయాలి. ఏరో హ్మ్. ఫ్రేమ్ తయారు చేసిన రెక్కలు తయారు చేయాలి. రెక్కలు తయారు టైర్లు తయారు చేయాలి. అవన్నీ అక్కడి నుంచే రావాలి. 650 ఎకరాల్లో ఆ రైతులకి ఎంత బెనిఫిట్ జరుగుతుందో, అక్కడ చదువుకున్న వాళ్ళకి ఎంత బెనిఫిట్ జరుగుతుందో, రాష్ట్రానికి ఎంత బెనిఫిట్ జరుగుతుందో, ఇప్పుడు మన రక్షణ ఎక్స్‌పోర్ట్‌లెంత 38,000 కోట్లు. సార్. రేపు 50,000 కోట్లు ఏఎంసీఏ ద్వారా జరిగితే ఆశ్చర్యపోక్కర్లేదు. నంబర్ 1. హ్మ్. నంబర్ 2 రాడార్‌లు తయారు చేయాలి. డ్రోన్‌లు తయారు చేయాలి. వెపన్ ప్లాట్‌ఫార్మ్ తయారు చేయాలి. ఇవన్నీ తయారు చేసి అక్కడ ఎయిర్ కండిషన్డ్ గదుల్లో పెట్టి వాటిని స్టోర్ చేయాలి. స్టోరేజ్ ఫెసిలిటీస్ సార్. మొత్తం లాజిస్టిక్ చైన్ తయారవుతుంది. ఓకే. సార్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా! ఆత్మనిర్భర్ భారత్ అనే ఈ అంశం మీద ఆహ్, ఇప్పుడసలు మనం ఏమేమి మన భారతదేశంలో తయారు చేస్తున్నాము? ఏమేమి మనం బయట నుంచి తెచ్చుకున్నాం? క్లుప్తంగా ముఖ్యంగా ఈ ఎయిర్ ఫోర్స్‌లో మీకు చాలా అనుభవం ఉంది కాబట్టి, దాని గురించి మన ప్రేక్షకులకు కొంచెం వివరించండి. చాలా బాగా అడిగారు సార్. ఇప్పటిదాకా మన పరిస్థితి ఏందంటే, ఇప్పుడు మొట్టమొదటిసారి మోదీ గారు 36 రాఫెల్స్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ కొన్నాం. హ్మ్. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి అలా జరిగింది. ఎందుకంటే అవినీతి పెరిగిపోయింది. మిడిల్ మెన్‌లు ఎక్కువైపోయారు. కొనే విమానం కన్నా మధ్యలో ఉన్న సమస్యలు ఎక్కువైనాయి. హ్మ్. ఆ ప్రాబ్లమ్ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏమనుకున్నామంటే వై నాట్ డెవలప్ ఇన్ ఇండియా? మేక్ ఇన్ సార్. ఇండియా పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడికొస్తాయి. వాళ్ళకి మనం ఇప్పుడు 15,000 కోట్లు మనం ఖర్చు పెడుతుంటే దాదాపు మనకు 1,00,000 కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ అక్కడ జరుగుతుంది. ఎందుకంటే బయట కంపెనీస్‌కేంటి బిజినెస్ కావాలి. సార్. వాళ్ళకి బిజినెస్ ఇస్తాము. మీకు కరెంట్ చార్జీలు తీసుకోము. స్థలానికి చార్జీలు తీసుకోము. రెంట్ వసూలు చేయము అంటే వాళ్ళొచ్చి ఇన్వెస్ట్‌మెంట్ పెడతారు. అవును. ఇన్వెస్ట్ పెట్టడం వల్ల అవుతుంది. ఇంతకుముందు మనం ఏంది ఒక్క భాగం ముడి భాగం కావాలన్నా, ఒక టైర్ కావాలన్నా దాన్నేమంటారంటే అండర్ క్యారేజ్ అంటాం. టైర్ అనం విమానంలో అండర్ క్యారేజ్. సార్. ఒక్కొక్క అండర్ క్యారేజ్ ఒక్కో దేశానికి పోయి కొనుక్కోవాల్సొచ్చేది మన పరిస్థితి. హ్మ్. ఒక్కోసారి మనం బయట దేశాలకు వెళ్ళినప్పుడు
ఆ కంపెనీ అడ్రస్ కు పోతే ఆ కంపెనీ అక్కడ ఉండేది కాదు. వాళ్ళు సార్. ఇచ్చిన అడ్రస్ ఒకటి, వాళ్ళు ఉండేది ఒకటి. సో హ్మ్. ప్రతి ఒక్క ముడి భాగము, విడి భాగము బయట నుంచి కొనుక్కునే పరిస్థితి ఈ రోజు వరకు కూడా సార్. రాఫెల్‌తో సహా. హ్మ్. కానీ ఈ ఏఎంసీఏ ప్రాజెక్ట్ వల్ల ఈ మొత్తం స్కీమ్, రెవల్యూషనరీ స్కీమ్ చేంజ్ అయిపోతుంది. అన్నీ సార్. ఇక్కడే ఉంటాయి. విమానం పుట్టినప్పటి నుంచి ఎగిరేంత వరకు ప్రతి ఒక్క భాగము ఇక్కడే తయారవుతుంది. సార్. ఇక్కడి నుంచి అమ్ముడుపోతుంది. ఇప్పుడు బ్రహ్మోస్ వల్ల, ఫిలిప్పీన్స్‌కి అమ్మడం వల్ల, ఆకాష్ బయట అమ్మడం వల్ల ఈ రోజు మన ఎక్స్‌పోర్ట్స్ 38,000 కోట్లు. సార్. ఊహించండి, ఇదొస్తే ఎన్ని కోట్లవుతుందో, ఎంత ఎక్స్‌పోర్ట్ అవుతుంది, ఎంత డబ్బులొస్తుంది, ఆర్థికంగా మనం ఎంత ఎదుగుతాము, హ్మ్. రక్షణ రంగంగా ఎంత పటిష్టంగా తయారవుతాం. సార్ ఇప్పుడు అంటే ఇంతకుముందంతా కూడా విన్నదేంటంటే డీఆర్‌డీఓ వీటిలన్నిటిని ఆహ్, రీసెర్చ్ చేసి డెవలప్ చేసింది. సో, ఇప్పుడు ఏదైతే పుట్టపర్తిలో తయారు కాబోతుందో ఈ సంస్థ కూడా అండర్ డీఆర్‌డీఓ కింద పనిచేస్తదా సార్? ఎట్లా దీని ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి? మెయిన్, మెయిన్ డిఫరెన్స్ ఏందంటే ఆ! హెచ్ఏఎల్ దీంట్లో భాగం కాదు. ఎందుకంటే హ్మ్. హెచ్ఏఎల్ మన దేశానికి ఎంతో సేవ చేసింది. హ్మ్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. కానీ వాళ్ళకి కూడా ఒక సాచ్యురేషన్ స్టేజ్ అంటాం గదా! మనం ఒక సార్. లెవెల్ తర్వాత వాళ్ళు ఎదగలేకపోతున్నారు. హ్మ్. ప్రభుత్వం ఏ విధంగా అనుకుంటుంది, ఇప్పుడు మన కుర్ర వయసులో ఉన్న కుర్రవాడితో సమానంగా మనం పరిగెత్తలేం గదా! అవును సార్. ప్రభుత్వం గూడా అదే చూసి మొట్టమొదటిసారిగా హెచ్ఏఎల్‌ని పక్కన పెట్టింది. సార్. హెచ్ఏఎల్‌ని పక్కన పెట్టి హ్మ్. డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో ఎల్&టీ, టాటా, మిగతా బీడీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హ్మ్. ఇవన్నీ కూడా కలిసి హ్మ్. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్‌షిప్‌గా పీపీపీ అంటాం గదా! ఆ! ప్రైవేట్ సార్. పబ్లిక్ పార్ట్నర్‌షిప్ ద్వారా హ్మ్. వాళ్ళు ఇప్పుడు టాటా ఉంది. టాటాలో ఇంకో ముగ్గురు బయట నుంచి వస్తారు. సార్. ఎల్&టీ ఉంది. లర్సన్ టోబ్రో ఉంది. దానికి ఇంకో సో వీళ్ళందరూ కలిసి హ్మ్. ఎక్స్‌పర్టీస్‌ని తయారు చేసి ఆర్&డి నుంచి, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ నుంచి, ప్రోటోటైప్ నుంచి యాక్చువల్ టెస్ట్ ఫ్లైట్ వరకు కూడా సార్. మొత్తం పుట్టపర్తిలో జరుగుతుంది. మీరు ఊహించండి, ఎంత గొప్ప స్కీమ్ ఇది. అవును సార్. ఇంతవరకు మనం చేయలేకపోయాం గదా! హ్మ్. ఇస్రో లాగా. హ్మ్. సార్. సార్ దీంట్లో కూడా ఎఫ్‌డిఐ ఉంటుందా సార్? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కొంతేమైనా ఈ ప్రాజెక్ట్‌లో కూడా వచ్చే అవకాశం ఉందా? మరి అదే గదా నేను చెప్పాలనుకుంటున్నా, మీరు అడిగేశారు. సార్. మొన్న ప్రధానమంత్రి గారు ఎఫ్‌డిఐ అంటారు. అదే క్షణంలో, అదే సమయంలో చూడండి, ఇది కోయిన్సిడెన్స్ అంటామా? ప్లానింగ్ అంటామా? మన ముఖ్యమంత్రి గారు, మన రక్షణ మంత్రి గారు సార్. అక్కడ నిలబడి మాట్లాడతారు. వారి మాటలు మీరు వినండి. వాళ్ళ స్టేట్‌మెంట్ మీరు వినండి. రక్షణ శాఖకై రక్షణ సీమగా మారేడి ఇది ప్రధానమంత్రి, రక్షణ మంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారి మాటలు, నా మాటలు గాదు. సార్. అదే క్షణంలో అక్కడ ఆయన ఎఫ్‌డిఐ సంతకం చేస్తున్నారు. ఈ హ్మ్. 2 జరిగిన వారం రోజుల లోపల సెక్రటరీ ఆఫ్ స్టేట్ అమెరికా ఇండియాకొస్తారు. సార్. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కాదు. ప్లాన్డ్‌గా జరిగినవి. సార్. వాళ్ళకి కూడా తెలుసు. ఓహో! ఇంతవరకు ఇంత గట్టి నిర్ణయం తీసుకోవడానికి దేశానికి ఆర్థికంగా, మానసికంగా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం భారత్‌లో వచ్చింది అని ప్రపంచానికి మొత్తం తెలుస్తోంది. సార్.